తెలంగాణ కాంగ్రెస్లో ప్రారంభమైన ఒక అంతర్గత వివాదం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. యాదగిరిగుట్ట దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యురాలు పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కడి శివచరణ్ రెడ్డి మధ్య మాటల యుద్ధం క్రమంగా కుల రాజకీయాల కోణంలోకి వెళ్ళిందన్న చర్చ జరుగుతోంది. ఒకవైపు కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దిగితే మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా ఈ అంశంపైన స్పందించింది. అసలు వివాదం ఎక్కడ మొదలైంది? పార్టీ పెద్దలు ఎందుకు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది? ఇప్పుడు కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో యాదగిరిగుట్ట దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యురాలు ఈశ్వరమ్మ యాదవ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కడి శివచరణ్ రెడ్డి మధ్య రాజకీయ వివాదం ఇటీవల తీవ్ర చర్చనీయాంశమైంది. జక్కడి శివచరణ్ రెడ్డి ఈశ్వరమ్మ యాదవ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఆమె తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఆయనకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. తనపై వచ్చిన ఆరోపణలపై శివచరణ్ రెడ్డి స్పందిస్తూ తాను ఈశ్వరమ్మను గాని ఏ కులాన్ని గాని కించపరచలేదని వివరణ ఇచ్చారు. తన మాటల వల్ల ఎవరైనా మనస్తాపానికి గురైతే క్షమించాలని కోరారు. వివాదాన్ని మరింత పెంచకుండా పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉంటానని ఆయన ప్రకటించారు. ఈ వివాదం సామాజిక వర్గాల మధ్య చర్చకు దారితీయడంతో కాంగ్రెస్ అధిష్టానం అప్రమత్తమైంది. గాంధీభవన్లో సీనియర్ నాయకులతో వరుస సమావేశాలు నిర్వహించి వివాదానికి పరిష్కారం కనుగొనే ప్రయత్నాలు ప్రారంభించింది. పార్టీలోని అన్ని వర్గాల నాయకుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు విచారణ కమిటీని కూడా రంగంలోకి దింపింది. అయితే ఈ వివాదానికి ఇక ఫుల్ స్టాప్ పెట్టాలని జగ్గారెడ్డి పిలుపునిచ్చారు. ఈశ్వరమ్మ, శివచరణ్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి అంతా కాంగ్రెస్ పార్టీ వారేనని, దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులపై అనవసరంగా వివాదాలు సృష్టిస్తున్నారని అన్నారు. కొందరు కావాలనే మాటలు రికార్డ్ చేసి వైరల్ చేస్తూ పార్టీకి నష్టం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం బీసీలు, యాదవుల అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని, అలాంటి ప్రభుత్వాన్ని అభినందించాలని సూచించారు. మరోవైపు మధు యాష్కి గౌడ్ మాట్లాడుతూ అగ్రకులాలు, బీసీల మధ్య వివాదంగా మారిన ఈ అంశాన్ని పార్టీ పెద్దలు అత్యంత సీరియస్ గా తీసుకున్నారని తెలిపారు. అందరికీ న్యాయం జరిగేలా నిర్ణయం ఉంటుందని, ఎవరూ ఆవేశపూరిత వ్యాఖ్యలు చేయొద్దని, పార్టీ క్రమశిక్షణకు లోబడి వ్యవహరించాలని స్పష్టం చేశారు. ఇక విచారణ కమిటీ సభ్యుడు చాలా నరసింహారెడ్డి అన్ని వర్గాల నాయకులతో మాట్లాడి పూర్తి వివరాలు సేకరించామని తెలిపారు. ఈ వివాదాన్ని కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం కుల కోణంలోకి తీసుకువెళ్లారని ఆరోపించారు. పార్టీ మార్గదర్శకాల ప్రకారం చర్యలుంటాయని పూర్తి నివేదికను పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు అందజేస్తామని ప్రకటించారు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి కాంగ్రెస్ విచారణ కమిటీ నివేదికపైనే ఉంది. వివాదానికి సంబంధించిన పూర్తి నివేదిక ఆధారంగా పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? శివచరణ్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయా? ఈశ్వరమ్మ యాదవ్ చేసిన అభ్యంతరాలపై పార్టీ ఎలా స్పందిస్తుంది? గాంధీభవన్ జోక్యంతో ఈ వివాదానికి నిజంగానే ముగింపు పడుతుందా, లేక ఈ వ్యవహారం కాంగ్రెస్ లో మరిన్ని రాజకీయ పరిణామాలకు దారితీస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఈ వివాదం కాంగ్రెస్ అంతర్గత వ్యవహారంగా ప్రారంభమైనప్పటికీ రాజకీయంగా మరింత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. యాదగిరిగుట్ట దేవస్థానం సభ్యురాలు పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్ కు సంఘీభావంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎల్బీనగర్లోని ఆమె నివాసాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా యాదవ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి ఈశ్వరమ్మ యాదవ్ పై చేసిన వ్యాఖ్యలను తలసాని తీవ్రంగా ఖండించారు. వయస్సుకు గౌరవం ఇవ్వకుండా మాట్లాడడం అనుచితమని అన్నారు. ఈశ్వరమ్మ ఒంటరిది కాదని, ఆమెకు బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలు, అణగారిన వర్గాల ప్రజల మద్దతు ఉందని స్పష్టం చేశారు. ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అగ్రకుల అహంకారంతో బడుగు బలహీన వర్గాల జోలికొస్తే సహించబోమని హెచ్చరించిన తలసాని, ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో ఎక్కడ జరిగినా తమ వర్గాలు స్పందిస్తాయని తెలిపారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఈ ఘటనపై ప్రభుత్వం పూర్తిస్థాయి విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ వ్యవహారం కేవలం ఇద్దరు నాయకుల మధ్య వ్యక్తిగత వివాదమేనా, లేక కాంగ్రెస్లోని అంతర్గత శక్తి సమీకరణలకు ప్రతిబింబమా అనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఇటీవల స్థానిక స్థాయిలో నాయకత్వ పోటీలు, పదవుల కేటాయింపులు, వర్గాల మధ్య సమన్వయం వంటి అంశాలు పలుచోట్ల చర్చకొస్తున్నాయి. ఈ నేపథ్యమే ఈ వివాదాన్ని మరింత పెద్దదిగా మార్చిందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరి గాంధీభవన్ జోక్యంతో ఎల్బీనగర్ వివాదానికి నిజంగానే ముగింపు పడుతుందా, లేక ఈ వ్యవహారం కాంగ్రెస్లో మరిన్ని రాజకీయ పరిణామాలకు దారితీస్తుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.